40 ఏళ్ల నిరీక్షణకు చెక్ పెట్టిన అనిల్ రావిపూడి బాస్ మాస్కి వెంకీ గ్రేస్కి థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఎట్టకేలకు మనశంకర్ వరప్రసాద్ గారు సెట్లో అడుగుపెట్టిన వెంకీ మామ. ఇంతకీ చిరుతో వెంకీ చేయబోయే ఆ క్యారెక్టర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర్ వరప్రసాద్ గారు ఈసారి సంక్రాంతి కానుకగా థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా సగానికి పైగానే షూటింగ్ కంప్లీట్ అవ్వగా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతుంది. చిరంజీవి పక్కన నయనతార హీరోయిన్గా యాక్ట్ చేస్తుండగా క్యాథరిన్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించనుంది. భీమ్ సిస్రోలియో మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ అండ్ దాని తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సీన్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఉండనున్నాయి. షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సాహు గారపాటి అండ్ సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేస్తున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సిచ్యువేషన్లోనే వెంకీ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యారు. వెంకీ క్యామియో రోల్లో కనిపించబోతున్నారని కూడా తెలుస్తుంది. తమ మూవీ యూనిట్తో వెంకటేష్ కలవడాన్ని సెలబ్రేట్ చేస్తూ చిరంజీవి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. మై బ్రదర్ వెంకీ వెల్కమ్ టు అంటూ కూడా స్వాగతం పలికారు. అయితే చిరంజీవితో పాటుగా యాక్షన్ సీక్వెన్సెస్లో కొన్ని కామెడీ సీన్లోనూ వెంకీ పాల్గొనడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ మీసాల పిల్ల ఇప్పటికే రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్నటువంటి సంగతి తెలిసిందే. సంక్రాంతికి ఇంకా 2 నెలల టైం మాత్రమే ఉండడంతో నవంబర్లో షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్గా చేయాలని అనిల్ రావిపూడి పక్కా ప్లాన్ చేసుకుంటున్నాడు. మొన్న సంక్రాంతి సీజన్లో సంక్రాంతికి వస్తున్నంతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతి కూడా మెగాస్టార్తో ఈ ఫీట్ రిపీట్ చేయాలని పట్టుదలగా ఉన్నాడట. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేలా యాక్షన్ అండ్ దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ అండ్ దానికి తోడు ఎమోషనల్ ఎలిమెంట్స్ సమానంగా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట రావిపూడి. ఈ సినిమా పక్కన పెడితే చిరంజీవి చేతిలో దాదాపు చాలా సినిమాలు ఉన్నాయి. విశ్వంబరతో పాటు బాబీ కొల్లితో చేస్తున్నటువంటి సినిమా ఒకటి ఉంది. దీంతో పాటు నాని ప్రొడ్యూసింగ్లో శ్రీకాంత్ వదలతో ఉంది. దీంతో పాటు ఆయన మరిన్ని కథలు వింటున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకొని చిరంజీవి తన ఇంట్లో ఇచ్చినటువంటి గ్రాండ్ పార్టీకి వెంకటేష్, నాగార్జున, నయనతార సహా చాలా మంది సెలబ్రిటీలు అటెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే స్టార్లు దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లేటెస్ట్గా సరైన హిట్ లేక సతమతమవుతున్నటువంటి చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు. చిరంజీవి సంక్రాంతికి లక్కీ సీజన్ కావడంతో ఈ మూవీ కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందని కూడా మెగా ఫ్యాన్స్ చాలా బాగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తంగా ఇటు 2 స్టార్స్ ఒకేసారి కనబడబోతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే గతంలో అంటే ఆల్మోస్ట్ చిరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ స్టిల్ ఇప్పటికీ కూడా టాలీవుడ్లో 4 మెయిన్ పిల్లర్స్ అని కూడా చెప్తారు. అది చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. సో వీళ్ళెప్పుడు కూడా ఈ 4 ఒక్కొక్కరు సినిమాలు ఎప్పుడూ చేయలేదు. గతంలో ఉన్నటువంటి ఫ్యాన్స్ విధంగా లేకపోతే కొన్ని మనోభావాలు ఇవన్నీ కూడా కొన్ని డిసప్పాయింట్ చేసి ఎవరికి వాళ్ళు సపరేట్ సినిమాలు చేశారు. బట్ కాకపోతే కలిపి ఎప్పుడు కూడా సినిమా చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం అంటే దాదాపు ఒక 40 ఏళ్ల నిరీక్షణ తర్వాత అటు మెగా ఫ్యాన్స్ అండ్ దాని తర్వాత ఇటు దగ్గుపాటి ఫ్యాన్స్ ఇద్దరు కూడా కలిసి స్క్రీన్ మీద తమ అభిమాన హీరోని చూసుకునే ఛాన్స్ అయితే దక్కిందని చెప్పొచ్చు. సో ఈ సక్సెస్ డెఫినెట్గా వన్ అండ్ ఓన్లీ అనిల్ రావిపూడికే దక్కుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అనిల్ రావిపూడి మార్క్ మనకు తెలుసు. ఆయన కామెడీ చాలా చాలా స్పెషల్గా జంధ్యాల నుంచి వెళ్ళి తీసుకున్నటువంటి ఒక కంప్లీట్గా ఆ ఓషన్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత బాస్ క్రేస్, మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు యాక్షన్ కావచ్చు, కామెడీ కావచ్చు, టైమింగ్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇక కామెడీ సినిమాలకు పెట్టింది పేరు వెంకీ. సో వెంకీ మామ ఆల్రెడీ ఆయన పర్ఫార్మెన్స్ తెలుసు. చాలా చిన్న చిన్న మూమెంట్స్ తోటి ఆ కామెడీని అలా పండించేస్తారు. సో వీళ్ళందరూ కలిసి మరి ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ క్వశ్చన్ మార్క్ పక్కన పెడితే డెఫినెట్గా ఈసారి సంక్రాంతి సీజన్ నవ్వులతోటి దద్దరిల్లిపోతుందని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమాపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఒకవేళ చిరు పక్కన వెంకీ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి.